నమస్తే. గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డీసీసీల పాత కొత్త డీసీసీల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమన్వయం చేయడానికి ప్రధానంగా మనతో జోగులాంబ గద్వాల డీసీసీ అధ్యక్షులు రాజీవ్ గారు ఉన్నారు. చెప్పండి, మీరు చూస్తే చాలా చిన్న ఉంది ఏజ్. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. డీసీసీ అధ్యక్ష పదవి అసలు ఎట్లా కొట్టేసిండ్రు? ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చిండ్రా? ఏందో ఒకసారి చెప్పాలి మీరు. అన్న, నేను గద్వాల్ జిల్లాలోనే పుట్టాను, గద్వాల్లో పుట్టాను. ఒక మిడిల్ క్లాస్, అందరూ చెప్పేదేమో ఈ మధ్యన ఇది కామన్ అయిపోయింది రైతు బిడ్డ అనేది. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా అమ్మ నాన్న రైతులు, ఇప్పటికీ అదే వృత్తిలోనే ఉన్నారు. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేమి కోటీశ్వర్ని కూడా కాదు. కాకపోతే స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇంటర్నల్ ఎలక్షన్స్ అని ఒక సిస్టమ్ మార్పు, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చినప్పుడు అట్రాక్ట్ అయ్యి 2009 నుంచి రాహుల్ గాంధీ గారితో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ సిస్టంలో పనిచేశాను. 2011లో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎలక్షన్స్ పెడితే అప్పుడున్న పరిస్థితులలో మా జిల్లాలో ఉన్న నాయకులు, ఏదైతే మినిస్టర్లు ఉన్నారో, ఎమ్మెల్యేలు నన్ను కాదన్నా కూడా, యాక్సెప్ట్ చేయకున్నా కూడా ఆ సిస్టమ్ ద్వారా నామినేషన్ వేసి యువతంతా నన్ను ఎన్నుకుంటే అప్పుడున్న నాగర్ కర్నూలు పార్లమెంట్కి అధ్యక్షునికి గెలిచాను. అక్కడ మొదలైంది నా ప్రస్థానం. దాని తర్వాత రాష్ట్రానికి 2 సార్లుగా ఉపాధ్యక్షునిగా ఎలక్షన్స్లో గెలిచాను. సో ఏ బ్యాక్గ్రౌండ్ లేదన్నా, దాని తర్వాత సౌత్ ఇండియాకి మన జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో 8 రాష్ట్రాలకి ఏఐసిసి కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జిగా ఇచ్చింది పార్టీ. అతి చిన్న వయసులో ఏదైతే సెంట్రల్ మినిస్టర్స్ చేస్తారో ఇంతకుముందు, ఆ నేపథ్యం నుంచి వచ్చాను. పోయిన ఎలక్షన్స్లో త్రుటిలో నాకు సీటు కూడా దక్కలేదు. అవన్నీ గుర్తించి ఇప్పుడున్న పరిస్థితులలో 14 అసెంబ్లీలు ఉంటాయి మహబూబ్ నగర్ జిల్లాలో, ఒక 2 మాత్రమే ఓడిపోయింది, అల్లంపూర్ గద్వాలు. అంటే ప్రధానంగా అక్కడ అల్లంపూర్ గద్వాలు బీఆర్ఎస్ గెలిచింది. ఎట్లా సమన్వయం చేస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే కొమ్ములు తిరిగిన నేతలు ఉంటారు, స్వేచ్ఛ ఎక్కువ, అతి స్వేచ్ఛ ఎక్కువ. ఎట్లా ఒక యువకునిగా ఎట్లా సమన్వయం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పార్టీని పటిష్టం చేసి, నాకున్న అనుభవానికి వాళ్ళు నాయకత్వం ఒకటే. ఇంతకుముందు కూడా నేను సెంటర్లో పనిచేసినప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే రాజీవ్ అయితేనే అక్కడ చేయగలడు. అంటే నా చెల్లి పెళ్ళి రేపు ఉందంటే కూడా కర్ణాటకలో ఇష్యూ వెళ్తే నన్ను అక్కడ పంపించారు. నా నాయకత్వాన్ని, నా పరిస్థితిని సమన్వయం చేసే పరిస్థితిని చూసి నాకు ఇది ఇచ్చిండ్రు. తప్పకుండా అక్కడ ఉన్న పరిస్థితులు నాకు తెలుసు. నేను అక్కడ పుట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏంటో నాకు క్లియర్గా తెలుసు. మీరు అడిగిన క్వశ్చన్లో న్యాయం ఉంది, ఎందుకంటే అది పెద్ద పెద్ద వాళ్ళు క్లియర్ చేయలేంది. అది చాలా గొడవలు ఉన్నాయని తెలిసి ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి, ఎవరికి రాజకీయాల్లో మనం చేయాల్సింది అంటే నాకు అర్థమైనందుకు, నీకేం కావాలా, నాకేం కావాలా, నీ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే నీ ప్రాబ్లం తెలియాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం విన్నప్పుడు నాకు అది అర్థమైతే దానికి తగినట్లు అందరినీ ఒక తాటి మీదకి తీసుకెళ్ళి పార్టీని ముందుకు తీసుకెళ్ళడమే కదా నాకు ఒక కోరిక ఉంది. నా కోరిక ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి నేను నా గద్వాల జిల్లా చూస్తున్నా. ఈ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రాంతం ఏదైనా ఉంటే అది నడిగడ్డ. 2 నదుల మధ్యన ఉంది, అమ్మవారి దీవెనలతో రైల్వే జంక్షన్ ఉంది, 2 హైవేలు ఉన్నాయి, 2 స్టేట్ బార్డర్స్ ఉన్నాయి, జూరాల ప్రాజెక్ట్ ఉంది, ఎత్తిపోతల నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ఉంది, సారవంతమైన భూమి ఉంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. కానీ ఎందుకు అభివృద్ధి జరగలేదు? కానీ నాకు ఈ అమ్మవారి అవకాశం ఇస్తే నేను ఏం చేస్తానని నాకు ఒక విజన్ ఉందన్న. ఆ విజన్ ప్రకారం, ఆ విజన్ కోసం ప్రతి ఒక్క వ్యక్తిని, పార్టీ వాళ్ళనే కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి గద్వాల్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరిని, లేదంటే బయట ఉన్న వాళ్ళని కూడా నన్ను వచ్చి నేను ఒకటే చెప్తున్నా, మా గద్వాలకి రావాలా, మా గద్వాలకి ఏదన్నా చేయండి, మా గద్వాలకి రండి. సో ఆ ప్రకారంగా నా విజన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు 2035 విజన్, 2047 విజన్ పెట్టిండ్రో, ఆ రోజు కల్లా నా జిల్లా నెంబర్ 1 చేయడమే నా. ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కిందని బీసీ సంఘ నేతలు కానీ చాలా మంది మాట్లాడుతున్నారు. నిజంగా మోసం చేయలేదా? నిజంగా మోసం చేయలేదు. ఇప్పుడు చెప్తాను, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే కంపల్సరీ చేస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయిన లిస్టే మీరు చూడండి. రిలీజ్ అయిన లిస్టులో మొదటిసారిగా 16 మంది డీసీసీలకు, ఎప్పుడు ఎన్నటికి లేనట్టు 16 మందికి డీసీసీ ప్రెసిడెంట్లు ఇచ్చింది. అది మీరు పర్సంటేజ్ తీసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 36లో 16 మేము వచ్చినామంటే ఆల్మోస్ట్ దగ్గరకు వస్తున్నాం. అంటే ఒక విజన్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ అక్కడ చేరడానికి కొంత టైం పడుతుంది, కానీ దాన్ని మొదలెట్టడానికి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీల కోసం కొట్లాడిండ్రో, మనం పవర్ ఉన్న చోట ఏదో చేయాలని రెడ్డి అయి ఉన్నా కూడా ఆయన
మనకి బీసీల కోసం రిజర్వేషన్ రావాలని చెప్పి ఆయన మొదటిగా స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్, మిగతా పార్టీలన్నీ కూడా కలిసి వస్తే రాబోయే రోజుల్లో ఇది సాధ్యం, మొదలైతే అయ్యింది. అంటే రేవంత్ రెడ్డి కూడా తెలిసి ఆర్డినెన్సులు జీవోల వల్ల 42% చట్టబద్ధంగా రాదని తెలిసి కూడా నమ్మించి లేదు వస్తుంది. తమిళనాడులో మీకు ఆల్రెడీ జరుగుతుంది. ఆ దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు ఇంకో విషయం చెప్పదలుచుకుందాం మీ ఛానల్ తరఫున. నా పేరు రాజీవ్ రెడ్డి, కానీ నేను ఒక బీసీ బిడ్డని. నేను మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వస్తాను. మా ప్రాంతంలో మాకన్నీ రెడ్డి అనే టైటిల్ ఉంటాయి. అంటే మీకు చెప్తున్నా, నేను కూడా బీసీనే, నాకు కూడా ఇక్కడ అవకాశం వచ్చింది. మా ఏరియాలో అంతా రెడ్డి ఉంటాయి. ఇప్పుడు పోటీ నాతో పాటు 2-3 పోటీ పడ్డ వాళ్ళు కూడా రెడ్డి అని ఉన్నా, వాళ్ళు మున్నూరు కాపనే ఉంటుంది. సో రాయచూరు, ఆ గద్వాల ప్రాంతంలో ఇది ఉంటుంది. అంటే మీకు క్లారిటీ కోసం చేస్తున్నా, నేను బీసీ బిడ్డగా చెప్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం. ఇంకోటి, ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది కొత్త పాత డీసీసీలో. ఏం చెప్పిండు అంటే ప్రధానంగా స్వేచ్ఛ ఉంటుంది, ఈ సమన్వయం చేయడం అంటే తల ప్రాణం తోకకొస్తుంది చాలా మందికి. అవునవును. మరి ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు? ఒకటే చెప్పిండ్రు, మీకు ఇచ్చినది బాధ్యత, పదవి కాదు. మనం పని చేస్తున్నాం కానీ ప్రజల వరకు చేరట్లేదు. మీ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పథకం అందాలి. ఇప్పుడు ఇందిరమ్మ చీరల గురించి ఎగ్జాంపుల్ చెప్పిండ్రు. ఒక్క ఆడకూతురు కూడా వచ్చి నాకు కంప్లైంట్ చేసిన దానిక నాకు చీర ముట్టలేదంటే నువ్వు ఫెయిల్ అయినట్లే. అట్లా ప్రతి పథకం ప్రతి ప్రజలకి చేరాలి అని చెప్పి క్లియర్గా చెప్పిండ్రు ఆయన. మనం చేసే పనులు తీసుకెళ్ళాలి. మీరు వేరే వాటికి వెళ్ళకుండా మీ బాధ్యత ఏంటంటే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి. దానికోసం మన ప్రజాప్రభుత్వంలో ఏమేమి చేస్తున్నామో వాళ్ళందరికీ పథకాలు చేరేటట్లు చేయండి. మీ హక్కుగా ఇంకా ఎక్కువ అవసరమైతే కూడా ఈ ప్రభుత్వం నాతో కొట్లాడి మీరు వాళ్ళకి తీసుకొని వెళ్ళండి అని చెప్పింది. అదే సింపుల్గా అదే. ఓకే, థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే, ఒకటే రేవంత్ రెడ్డి చెప్పింది, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. పాత కొత్త అనే తేడా లేకుండా, పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరినీ ఒకటే దృష్టితోటి సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపించాలి. అదేవిధంగా పార్టీ చేస్తున్న కార్యక్రమాలను కింది స్థాయి కార్యకర్త దగ్గరికి కూడా తీసుకుపోవాలి. కింది స్థాయి గ్రామాలలో కూడా పార్టీని ఇంకా బలోపేతం చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, గాంధీ భవన్.